మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామ్మెల్లు పలు విమర్శలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ కి మైనింగ్ లీజు, క్రషర్ ఎక్కడ ఉందో చూపించాలన్నారు. రాఘవ గ్రూప్ కు ఆపాదించి పొంగులేటిని బద్నాం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ నేతలను బర్తరఫ్ చేయాలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి చేరినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలకు చెమటలు పడుతున్నాయని మందుల సామెల్ విమర్శించారు. నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీ ధర్మంగా చెప్పురి హైదరాబాద్లో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీ ధర్మంగా చెప్పురి. నిజంగా మీరు అబద్ధం ఆడరంటే మీరు సత్యచంద్రుడికి ఏమైనా పాలెల్లో లే పంగోళ్ళు అయితే చెప్పురి. మొత్తం దోసుకున్నారు కదా మా కాళేశ్వరం ఎక్కడ బాయే, కాకతీయ ఎక్కడ బాయే. పాప నాయి నరసింహారెడ్డి అంటుండే, స్వర్గీయ నాయి నరసింహారెడ్డి గారు మిషన్ కాకతీయ దాని పేరు పెట్టుకుంటే ఆయన ఏమంటుండే, ఇది మీ కమిషన్ కాకతీయ అంటుండే. అందుకనే రెండోసారి మంత్రి పదవి చేయలేరు. ఇంత దుర్మార్గంగా చేసిన మీరు తెలంగాణ ఇవాళ పొంగులేటి గారు కాంగ్రెస్లో ఎప్పుడైతే చేరిండో వాళ్ళకి ఎప్పుడైతే చెమటలు పుట్టినాయి. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి గారు చేరిన తర్వాత వారికి చెమటలు పుట్టినాయి. అయిపోయిందని మా పని అనుకున్నారు. ఆ కోపం ఇప్పుడు ఎలా తీస్తున్నాం. ఈ రాళ్ల పంచాయతీ, ఈ భూముల పంచాయతీ ఎక్కడిది? మీకు ఆక్రమించుకున్న భూములన్నీ కనుక పొంగులేటి మీద మీరు బర్తరఫ్ చేయాలని ఏదైతే గవర్నర్ గారికి అప్పీల్ చేసిండ్రో, మిమ్మల మున్సిపల్ ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో మిమ్మల్ని ప్రజలు బర్తరఫ్ చేసిండ్రు. ఇప్పుడైతే కొత్త మీరు మిలిగిరు, అది కూడా మిలిగారుగా. ఒక విష ప్రచారాన్ని నమ్మబలకటానికి హరీష్ రావు గారు తెరదించారు. ఇది తేలిపోతుంది, ఇది నిజంగా ఈడ మైనింగ్ లీజ్ లేదు, ఈడ క్రషర్ లేదు వాళ్ళది, ఈ క్రషర్ తిరుమల కన్స్ట్రక్షన్ వాళ్ళది అని చెప్పేసి, తిరుమల వాళ్ళది అని చెప్పేసి అర్థమైన తర్వాత మళ్ళీ ఒట్టినాగులపల్లికి పోయింది. ఒట్టినాగులపల్లిలో 27 ఎకరాల భూమి, ఈ భూమికి సంబంధించినటువంటిది అక్రమంగా చేసుకున్న అనేటువంటిది ఒట్టినాగులపల్లికి పోయింది. ఒట్టినాగులపల్లికి పోయినటువంటి సందర్భంలో ఏం చెప్తారు, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టరు, వాళ్ళ భార్య డైరెక్టరు, వాళ్ళ కొడుకు డైరెక్టరు. ఇది వాస్తవం కాకుంటే నేను రాజీనామా చేస్తా, నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడతారు. హరీష్ రావు గారికి నేను సూటిగా చెప్తున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2013లోనే రాఘవ కంపెనీ నుంచి బయటకు వచ్చి, ఇక నీకు ఏమి చూసి మాట్లాడుతున్నావు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అబద్ధాల్ని, అసత్యాల్ని పదే 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 చెప్పి ఈ సమాజానికి ఒక విషపు నింపుతున్నావు తప్ప నువ్వు చేస్తున్న మంచి ఏందో సూటిగా మేము ఈ వేదిక ద్వారా అడుగుతాం.